హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు మాయదారి జబ్బు. కుబేరపురంలో నాగరాజు అనే ధనవంతుడికి ఎన్ని తరాలైనా తరిగిపోని ఆస్తి ఉంది. కానీ ఆరోగ్యం లేదు. పెద్ద పెద్ద వైద్యులు కూడా అతడి అనారోగ్యానికి కారణం బోధపడక మాకు తెలిసిన మందులన్నీ వాడి చూశాము, మీ జబ్బు నయం చేయటం ఇక మా వల్ల కాదు అని తేల్చేశారు. సరిగ్గా ఆ సమయానికి కుబేరపురానికి యోగానందుడు అనే సాధువు వచ్చి ఊరి బయట ఆశ్రమంలో బస చేశాడు. ఆయన యోగ విద్యల ద్వారా ఎన్నో అద్భుత శక్తులను సాధించాడని, కొందరి దీర్ఘవ్యాధుల్ని కూడా నయం చేస్తున్నాడని విని నాగరాజు భార్యను తోడుగా తీసుకుని ఆయన దగ్గరకు వెళ్ళి తన పరిస్థితిని చెప్పుకున్నాడు. అంతా శ్రద్ధగా విన్న యోగానందుడు, ఈ ఊళ్ళో నీకెవరైనా విరోధులున్నారా అని అడిగాడు. తన రోగం గురించి చెబితే శత్రువుల గురించి అడుగుతున్నాడేమిటని నాగరాజు ఆశ్చర్యపోయి, లేకేం స్వామి, నాకు ఈ ఊరి నిండా విరోధులే. నా సంపద చూసి అందరికీ నేనంటే అసూయ. వాళ్ళల్లో ఎవరైనా నాకు చేతబడి చేయించి ఉంటారంటారా అని అడిగాడు. అందుకు సాధువు చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా తన భర్త అనవసరపు ప్రశ్నలు అడుగుతున్నాడని గ్రహించిన నాగరాజు భార్య సాధువుతో, ఈయనకి ఈ మధ్య తొందరపాటు ఎక్కువైంది స్వామి. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియటం లేదు. నన్ను అడగండి, చెబుతాను అన్నది వినయంగా. పర్వాలేదు, ఆయనే చెప్పనివ్వండి అని సాధువు నాగరాజుని మీ ఇరుగు పొరుగు వాళ్ళని గురించి కాస్త చెప్పండి అని అడిగాడు. ఏం చెప్పమంటారు, అందరూ దుష్టులే. నిన్న మొన్నటిదాకా ఈ కుబేరపురంలో నాదే పెద్ద భవంతి. కానీ ఈ మధ్య ఎక్కడి నుంచో వచ్చి బట్టల వ్యాపారం మొదలుపెట్టిన వరహాల శెట్టి నాకు పోటీగా 2 అంతస్తుల మేడ కట్టి కులుకుతున్నాడు అన్నాడు నాగరాజు. నీకు దగ్గరి బంధువులు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించాడు సాధువు. వాళ్ళ ఊసెత్తకండి స్వామి, కడుపు బగ్గుమంటుంది. ఈ పక్క ఊళ్ళోనే దాయాదులున్నారు. నేను నా భార్య ఎప్పుడు గుట్టుక్కుమంటామా, ఎప్పుడు మా ఆస్తిని సొంతం చేసుకుందామా అని కాచ కూర్చున్నారు. ఏ భూకంపమో వరదో వచ్చి వాళ్ళంతా సర్వనాశనం అయిపోతే గాని నా మనసు శాంతించదు అన్నాడు నాగరాజు. సాధువు నాగరాజును మరేం ప్రశ్నించకుండా కాసేపు కళ్ళు మూసుకొని, మీరిద్దరూ కొంతకాలం పాటు తీర్థయాత్రలు చేసిరండి. అప్పటికీ నీ జబ్బు నయం కాకపోతే అప్పుడు నీకు మందిస్తాను అన్నాడు. అసలే జబ్బుతో బాధపడే నేను తీర్థయాత్రలేం చేయగలను స్వామి అన్నాడు నాగరాజు నీరసంగా. అప్పుడు సాధువు అతడికి కొన్ని పొట్లాలిచ్చి, రోజు రాత్రి పడుకోబోయే ముందు ఒక పొట్లం మందు మంచినీళ్ళల్లో కలిపి తీసుకో. తీర్థయాత్రలు చేయటానికి అవసరమైన ఓపిక, శక్తి వస్తుంది. ఇక వెళ్ళిరా అన్నాడు. కాశీ, రామేశ్వరం, శ్రీశైలం మొదలైన పుణ్యక్షేత్రాలన్నీ సందర్శించి 6 నెలల తర్వాత కుబేరపురానికి తిరిగొచ్చారు నాగరాజు దంపతులు. ఈ 6 నెలల కాలము అతడికి ఎలాంటి అనారోగ్యము లేకుండా హాయిగా గడిచిపోయింది. ఈలోగా సాధువు యోగానందుడు ఉత్తర దేశయాత్రకు వెళ్ళాడు. 1 నెల రోజులు గడిచేసరికి నయమైందనుకున్న మాయదారి అనారోగ్యము మళ్ళీ తిరగబెట్టింది నాగరాజుకి. సాధువు ఇచ్చిన మందు పొట్లాలు కూడా అయిపోయినాయి. ఆ తర్వాత 1 నెల రోజులకు సాధువు కుబేరపురానికి తిరిగి వచ్చాడు. ఆ రోజునే నాగరాజు భార్యను తోడుగా తీసుకుని ఆయన దర్శనానికి వెళ్ళాడు. తీర్థయాత్ర సుఖంగా జరిగిందా, నీ ఆరోగ్యం కుదుటన పడిందా అని కుశల ప్రశ్నలు వేశాడు సాధువు. ఏం చెప్పను స్వామి, యాత్రలు చేసినంతకాలము ఏ జబ్బు లేకుండా హాయిగా ఉన్నాను. ఊరికి తిరిగి వచ్చిన తర్వాత నన్ను వదిలిపోయావనుకున్న రోగాలన్నీ మళ్ళీ దెయ్యాల్లాగా నన్ను పట్టుకొని పీడిస్తున్నాయి. మీరిచ్చిన మందు పొట్లాలన్నీ అయిపోయినాయి. ఏడాదికి సరిపడే ఆ మందు మళ్ళీ ఇచ్చారంటే మీకు పుణ్యం ఉంటుంది అని ప్రాధేయపడ్డాడు నాగరాజు. ఆ మందు మీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చేసే విధానమేమిటో నీ భార్యకు వివరిస్తాను. మీరు వెళ్ళి కొద్దిసేపు పక్కన ఉన్న ధ్యాన మందిరంలో కూర్చోండి అన్నాడు సాధువు. నాగరాజు వెళ్ళగానే సాధువు అతడి భార్యతో, నీ భర్తకు అసలు జబ్బే లేదు. ఊళ్ళో అందరికన్నా ధనవంతుడు కావటం చేత అందరూ తనకు శత్రువులే అన్న అనుమానం.
అది కలిగించే భయం ఆయన్ను అనుక్షణము పీడిస్తున్నాయి. మీ పొరుగువాడైన వరహాల శెట్టి తనకు పోటీగా వస్తున్నాడని అతడి మీద పెరిగిన అసూయ నీ భర్తకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నది. ఇది చాలనన్నట్టు దాయాదులందరూ తన ఆస్తిని అపహరిస్తారేమోనని వాళ్ల మీద పెంచుకున్న ద్వేషము ఆయన్ని దహించి వేస్తున్నది. అనుమానము, అసూయ, ద్వేషము, భయము అనేవి అనేక రోగాలకి మూల కారణాలు. వీటిని వదిలించుకోనంత వరకు నీ భర్త ఆరోగ్యము ఏమాత్రమూ బాగుపడదు అని చెప్పాడు. ఇదంతా ఆయనకే చెప్పవచ్చు కదా స్వామి, ఆయన్ని అవతలికి పంపి నాకు చెబుతున్నారెందుకు అంటూ తన సందేహం వెళ్ళబుచ్చింది నాగరాజు భార్య. దీనికి సాధువు మందహాసం చేసి, ఎదుటివాళ్లు తన లోపాలను ఎత్తి చూపితే ఏ మనిషి సులభంగా ఆ లోపాలను అంగీకరించడు. ముఖ్యంగా నీ భర్త లాంటి అనుమానస్తులు అసలే నమ్మరు. అందుకే నీకు చెబుతున్నాను అన్నాడు. క్షమించండి స్వామి, తెలియక అడుగుతున్నాను. ఏదో మందు సంగతి చెబుతానన్నారే అని అడిగింది నాగరాజు భార్య వినయంగా. మందు సంగతా? నేను పొట్లాలు కట్టించింది మందేమీ కాదు, చిటికెడు పంచదార, ఉప్పు కలిపి నూరిన చూర్ణం. మీకు నా మీద నమ్మకం కుదరటానికి అట్లా చేశాను. తీర్థయాత్రలు చేసిన కాలంలో నీ భర్త ఇతరుల పట్ల అసూయ, ద్వేషం లాంటి భావాల నుంచి దూరంగా ఉన్నాడు. అందువలనే అప్పట్లో ఆరోగ్యం బాగుపడింది. అయితే తిరిగి ఊరు చేరుకోగానే ఆ పాత దుర్గుణాలకు లొంగిపోవటంతో ఆరోగ్యం క్షీణించింది అన్నాడు సాధువు. మరి ఇప్పుడు నన్నేం చేయమంటారు అని అడిగింది దీనంగా నాగరాజు భార్య. సాధువు కొద్దిసేపు మౌనంగా ఉండి, బాగా ఆలోచించి చూస్తే నీ భర్త వరహాల శెట్టితో పాటు దాయాదులందరి పట్ల లేనిపోని అనుమానాలతో ద్వేషభావం కలిగించుకున్నాడని స్పష్టమవుతున్నది. అందువల్ల నువ్వు నేర్పుగా అతడి చేత వాళ్లలో ఉన్న మంచేమిటో చెప్పించే ప్రయత్నం చెయ్యి. ఆ విధంగా అతడు వాళ్లలో తను ఊహించుకుంటున్న చెడునుగాక మంచిని గుర్తించగలుగుతాడు. క్రమంగా వాళ్ల పట్ల ద్వేషభావం నశిస్తుంది. నీ భర్త ఆరోగ్యస్థితి మెరుగైతుంది అన్నాడు. తర్వాత ఇంటికి తిరిగొచ్చాక నాగరాజు భార్య ఆ రాత్రి భర్తను, ఏమండి, ఊళ్ళో అందరూ వరహాల శెట్టి మంచివాడని, దయాగుణం కలవాడని చెబుతారు. కానీ మీరేమో అతన్ని పరమ దుష్టుడి కింద మాట్లాడేస్తుంటారు. అతడిలో వీసమెత్తు మంచితనం కూడా లేదనా మీ నమ్మకం? తెలియకడుగుతున్నాను. ఇంతకీ ఆ వరహాల శెట్టి మీకు చేసిన ద్రోహం ఏమిటి అని అడిగింది. ఆ ప్రశ్నకి నాగరాజు ఒక్క క్షణం నివ్వెరపోయి, ఆ శెట్టి నాకు ద్రోహం చేయటమా? అలాంటిదేమీ లేదే. మన ఊరు వస్తూనే ముందుగా నా దగ్గరికి వచ్చి తానెవరో చెప్పుకొని బట్టల వ్యాపారం ప్రారంభించబోతున్నానని నా ఆశీర్వాదం కావాలని అడిగాడు. ఇప్పటికీ వీధిలో తారసపడితే నమస్కరించి మీ దయవలన వ్యాపారం బాగున్నదని కూడా చెబుతాడు అన్నాడు. మరి అలాంటి వరహాల శెట్టి గురించి సాధువు దగ్గర అతడికి మీరంటే ద్వేషమని చెప్పారెందుకు? ఆలోచించి చూడండి. అతడికి మీ మీద ద్వేషం ఉన్న సూచనలేం లేవు. మీరే అతడి పట్ల అర్థం లేని ద్వేషం పెంచుకుంటున్నారు అన్నది. ఇందుకు నాగరాజు తలాడిస్తూ, అవును, నువ్వన్నదే నిజంలా నాకు అనిపిస్తున్నది అన్నాడు. అప్పుడు నాగరాజు భార్య సాధువు ఇచ్చిన మందంటూ ఒక పొట్లం పొడిని నీళ్ళల్లో కలిపి తాగమని భర్తకు ఇస్తూ, వరహాల శెట్టి మీద లాగే మీ దాయాదుల మీద కూడా అనుమానం కొద్దీ ద్వేషం పెంచుకున్నారు. వాళ్లల్లో ఉన్న మంచి గురించి రేపు చెబుదురు గాని నిద్రపోండి అన్నది. ఈ విధంగా నాగరాజు భార్య సాధువు ఇచ్చిన సలహా ప్రకారము క్రమంగా భర్తలో ఇతరుల పట్ల ఉన్న అసూయని, ద్వేషాన్ని పోగొట్టి అతన్ని పట్టి పీడిస్తున్న మాయదారి జబ్బును నయం చేసింది. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. ఈ కథ పేరు వింత వేణువు. ఒక పేదవాడికి ఒక్కడే కొడుకుండేవాడు. వాడు అతి దుర్బలుడు. పనిచేయటానికి బొత్తిగా పనికిరాడు. వాడి పేరు ఆనందుడు. తండ్రి ఆనందుణ్ణి చాలా కాలము తన రెక్కల కష్టంతోనే పోషిస్తూ వచ్చాడు. కానీ రాను రాను గంజికి కూడా కరువైపోయింది. అందుచేత తండ్రి ఆనందుణ్ణి ఎక్కడైనా పనికి కుదుర్చుదామనుకొని వాణ్ణి వెంటబెట్టుకుని బయలుదేరాడు. అయితే
ఆనందుణ్ణి పనిలోకి తీసుకోవటానికి ఎవరూ ఒప్పుకోలేదు. చివరకు ఆనందుణ్ణి వాడి తండ్రి గ్రామాధికారి వద్దకు తీసుకొని పోయాడు. గ్రామాధికారి వాణ్ణి పనిలోకి తీసుకున్నాడు. నిజానికి ఆ గ్రామాధికారి ఒట్టి కర్కోటకుడు. ఆయన వద్దకు పనివాళ్ళెవరూ వచ్చేవారు కాదు, వచ్చినా నిలిచేవారు కాదు. ఏమీ లేని దానికన్నా గ్రామాధికారి కొలువే నయం కదా అనుకొని ఆనందుణ్ణి వాడి తండ్రి ఆయన వద్ద పనిలోకి పెట్టాడు. ఇంకేమీ లేకపోతే వాడికింత తిండి అయినా దొరుకుతుంది. జీతము, బట్టలు మొదలైన విషయాలను గురించి వాడి తండ్రితో ఏమీ చెప్పకుండానే గ్రామాధికారి ఆనందుణ్ణి పనిలో పెట్టుకున్నాడు. 3 ఏళ్లు పనిచేసినాక ఆనందుడు వెళ్ళిపోతానన్నాడు. గ్రామాధికారి వాడి చేతిలో 3 వెండి రూకలు పెట్టి, ఏడాదికొక రూక చొప్పున ఇచ్చాను, ఇక నీ దాన నువ్వు వెళ్ళు అన్నాడు. 3 ఏళ్ల నాడు ఏ బట్టలతో వచ్చానో వాటితోనే పంపించేస్తారా అని ఆనందుడు అడిగాడు. బట్టలిచ్చేటట్టు ముందుగా అనుకోలేదు, డబ్బిచ్చిందే ఎంతో ఎక్కువ అన్నాడు ఆ గ్రామాధికారి. ఆనందుడు ఆ 3 రూకలు తీసుకొని బస్తీకి బయలుదేరాడు. బస్తీకి వెళ్ళాలంటే కొండల మధ్య గల కనుమలో నుంచి వెళ్ళాలి. వాడికి ఆ కనుమలో కొంత దూరం వెళ్ళాక ఒక బిచ్చగాడు అకస్మాత్తుగా ఎదురయ్యాడు. ఆ బిచ్చగాడు ఎంత ఎత్తుగా ఉన్నాడంటే వాణ్ణి చూసి భయపడి ఆనందుడు కెవ్వున కేక పెట్టాడు. నిన్నేమీ చేయను, నాకొక్క రూక ఇవ్వు చాలు అన్నాడు బిచ్చగాడు. నా దగ్గర ఉన్నవే 3 రూకలు, వీటితో బట్టలు కొనుక్కోవాలి అన్నాడు ఆనందుడు. 3 రూకలున్నాయి కదా, వాటిలో నువ్వు 2 ఉంచుకొని నాకు 1 చూడు, నా బట్టలు నీ బట్టల కన్నా అన్యాయంగా ఉన్నాయి అన్నాడు బిచ్చగాడు. ఆనందుడు బిచ్చగాడికొక రూక ఇచ్చి ముందుకు సాగాడు. కొంత దూరం పోయాక మరొక కనుము మలుపులో వాడికి మరొక బిచ్చగాడు ఎదురయ్యాడు. వీడు మొదటి బిచ్చగాడి కన్నా కూడా చాలా ఎత్తున్నాడు. ఈ బిచ్చగాడు కూడా మొదటివాడిలాగానే ఆనందుడి వద్ద నుంచి 1 రూక పుచ్చుకున్నాడు. కనుమ చివరిలో ఆనందుడికి 3వ బిచ్చగాడు తగిలాడు. వాడు మిగిలిన 2 కన్నా చాలా ఎత్తుగా ఉన్నాడు. ఆనందుడి దగ్గర మిగిలి ఉన్న రూక ఇచ్చేసిన దాకా వాడు వదల్లేదు. బిచ్చగాడి దీనస్థితి చూసి ఆనందుడు 3వ రూక కాస్త వాడి చేతిలో పెట్టేశాడు. అది తీసుకున్న బిచ్చగాడు వెంటనే వెళ్ళిపోక, నీ దగ్గర ఉండే 3 రూకలు బిచ్చగాళ్ళకిచ్చేశావు, రూకొక్కొక్క వరం చొప్పున కోరుకో, అన్నిటికన్నా నీకిష్టమేమిటో చెప్పు అన్నాడు. ఆనందుడు కొంచెం ఆలోచించి, కృష్ణుడు వేణువు ఊదుతుంటే గోపకులు గోపికలు నృత్యాలు చేసి మైమరిచేవారట, అట్లా వినేవారిని మైమరిపించి నృత్యాలు చేసేటట్లు చేసే అద్భుతమైన వేణువు 1 కావాలి అన్నాడు. ఈసారి అంతకన్నా మంచి వరం కోరుకో అన్నాడు బిచ్చగాడు. ఎంత దూరాన ఉండే వస్తువునైనా గురిగా కొట్టగల ఉండేలు బద్ద కావాలి అన్నాడు ఆనందుడు. నేను ఎవరిని ఏది అడిగినా వెంటనే వాడు నాకు అది ఇవ్వాలి, ఇంతవరకు నా జీవితంలో అట్లా జరగలేదు అన్నాడు ఆనందుడు. ఈసారి కాస్త మంచి కోరిక కోరావు, నీ 3 కోరికలు తీరుతాయిలే అంటూ బిచ్చగాడు వెళ్ళిపోయాడు. ఆనందుడు కొండల్లోనే ఒకచోట ఎండవేళ పడుకొని నిద్ర లేచేసరికి వాడి పక్కన 1 వేణువు 1 ఉండేలు బద్ద పెట్టబడి ఉన్నాయి. వాడు సంతోషంగా వాటిని తీసుకొని బస్తీకి చేరుకున్నాడు. బస్తీలో వాడు దుకాణాల వద్దకు వెళ్ళి తనకు కావలసిన దుస్తులను అడిగి తీసుకున్నాడు. ఎవరినో అడిగి గుర్రం తీసుకున్నాడు. వాడు అడిగితే చాలు, పరమ లోబులు కూడా అడిగిన దాన్ని కాదనకుండా ఇచ్చేశారు. వాడు గుర్రమెక్కి తన గ్రామానికి తిరిగి వచ్చాడు. అక్కడ వాడికి గ్రామాధికారి కనిపించాడు. ఆనందుడు గుర్రాన్ని ఆపి, దండాలు బాబుగారు అన్నాడు. గ్రామాధికారి వాణ్ణి చూసి నిర్ఘాంతపోయి, అరే, ఇంతలోనే పెద్ద మనిషివైపోయావే అన్నాడు. అంతా కలిసి వచ్చిందిలేండి అన్నాడు ఆనందుడు. చేతిలో వేణువు కూడా పట్టావే, కొంపదీసి పని మానేసి గొప్ప సంగీత విద్వాంసుడైతావా ఏంటి అని అడిగాడు వెటకారంగా నవ్వుతూ. దానికేముందిలేండి, ఈ వేణువు కన్నా గొప్పది ఈ ఉండేలు బద్ద, దీనితో ఎంత దూరాన ఉన్నదాన్నైనా కొట్టగలను, దూరాన ఆ తాటి చెట్టు మీద కూర్చున్న పక్షిని కూడా కొట్టగలను అన్నాడు ఆనందుడు ఎంతో ఆనందంగా. నీ మొహం అన్నాడు గ్రామాధికారి హేళనగా.
పందెం వేయండి చూద్దురు గాని అన్నాడు ఆనందుడు. నీవా పక్షిని కొడితే నీకు నా పొలమంతా ఇస్తాను, నా దగ్గర ఉండే నగదంతా ఇస్తాను. మళ్ళీ మాట్లాడితే ఆ పక్షిని నేనే తీసుకొచ్చి నీకు ఇస్తాను. నువ్వు పక్షిని కొట్టినప్పటి మాట కదా అన్నాడు గ్రామాధికారి. ఆనందుడు ఉండేలు బద్దతో తాటి చెట్టు మీద ఉన్న పక్షిని పడగొట్టాడు. అది తాటి చెట్టు చుట్టూ ఉన్న రక్కసు పొదల్లో పడింది. గ్రామాధికారి ఆ పక్షిని తీసుకురావటానికి రక్కసి పొదల్లోకి వెళ్ళవలసి వచ్చింది. ఆయన ముళ్ళు గీసుకుంటూ ఆ పొదల్లోకి వెళ్ళి పక్షిని తీసుకోగానే ఆనందుడు వేణువు ఊదాడు. వెంటనే గ్రామాధికారి నృత్యం చేయసాగాడు. కొద్దిసేపట్లోనే గ్రామాధికారి ఒళ్ళంతా గీరుకుపోయింది. బట్టలన్నీ చీలి పీలికలయ్యాయి. ఆనందుడు వేణువు ఊదటం మానేసి పొదలలో నుంచి బయటికి వచ్చిన గ్రామాధికారిని చూసి, నేను తమ కొలువు చాలించుకున్నప్పుడు నా బట్టలు ఇట్లాగే ఉన్నాయి అన్నాడు. గ్రామాధికారి పందెంలో ఓడిపోయాడు గనుక ఆనందుడికి తన వద్ద ఉన్న నగదంతా ఇవ్వవలసి వచ్చింది. ఆ డబ్బు తీసుకుని ఆనందుడు బస్తీకి వెళ్ళి అక్కడ హాయిగా ఆనందంగా సంతోషంగా జీవించాడు. మరొక కథ పేరు మాటలు నేర్చిన చిలుక. వాడపల్లి అనే గ్రామంలో రాజయ్య గ్రామానికంతటికి పెద్ద రైతు. ఆస్తిపాస్తుల్లోనే కాక తెలివితేటల్లో కూడా తనతో సరితూగగలవాడు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా లేడన్న ధీమాతో ఉండేవాడు. ఆయనకు నగరంలోని దుకాణాల్లో కానీ మరెక్కడైనా కానీ కనిపించిన కొత్త వస్తువులను కొని తెచ్చి వాటిని గురించి గ్రామంలో గొప్పలు చెప్పుకోవటం సరదా. తన ఇంట ఉన్నన్ని అపురూపమైన విలువైన వస్తువులు జమీందార్ల దివాణాల్లో కూడా ఉండవని నలుగురితో బాహాటంగా చెబుతూ ఉండేవాడు. ఒక రోజున రచ్చబండ దగ్గర ఎవరో ఆయనతో, మన ఊరి గోవిందయ్య ఇంట్లో మాటలు నేర్చిన చిలక ఉన్నదట, ఈ సంగతి మీకు తెలీదా అన్నారు. దానికి రాజయ్య ఆశ్చర్యపోతూ, మాటలు నేర్చిన చిలకలు, పాటలు పాడే గుడ్లగూబలు, ఇవన్నీ ఏనాటి మాటలు, నేను నమ్మను అన్నాడు. ఒకసారి గోవిందయ్య ఇంటికి వెళ్ళిరండి, ఇది నమ్మదగిన సంగతో కాదో మీకే తెలుస్తుంది అంటూ అక్కడ కూర్చున్న వాళ్లలో ఒకరు సలహా ఇచ్చారు. రాజయ్య వెంటనే పొన్నుకర్ర చేతిలోకి తీసుకొని గోవిందయ్య ఇంటికేసి బయలుదేరాడు. రాజయ్య వెళ్ళిన సమయంలో గోవిందయ్య ఇంటి పెరట్లో ఏదో పనిలో ఉన్నాడు. అందువలన రాజయ్య పిలుపుకు లోపల నుంచి సమాధానం రాలేదు. ఏమి చెయ్యటమా అని రాజయ్య తటపటాయిస్తూ ఉండగా, రండి లోపలికి దయచేయండి, గోవిందయ్య గారు ఇంట్లోనే ఉన్నారు అన్న మాటలు వినిపించినాయి. మనిషి ఎవరూ కనపడకపోయినా మాటలు వినిపించడంతో చుట్టూ పరికించి చూసిన రాజయ్యకు గోడవారగా ఉన్న పంజరంలో చిలుక ఒకటి కనిపించింది. రాజయ్యను చూసి చిలుక మరొకసారి అవే మాటలు అన్నది. తనకు మర్యాదగా స్వాగతం చెబుతున్నది చిలుక అని తెలియగానే రాజయ్య ఆశ్చర్యానికి హద్దు లేకుండా పోయింది. ఇంతలో గోవిందయ్య బయటికి వచ్చి రాజయ్యను చూస్తూనే, ఏమిటిలా వచ్చారు అని అడిగాడు. రాజయ్య తను వచ్చిన పని చెప్పకుండా, అలా పొలం కేసి వెళుతూ ఉంటే నీ ఇంట్లో నుంచి కొత్త గొంతు వినిపించింది, చూద్దును గదా చిలుక, దీన్ని ఎక్కడి నుంచి తెచ్చావు అని అడిగాడు. ఆ మధ్య కోయవాడొకడు దీన్ని భుజాన ఎక్కించుకొని తీసుకొని పోతుంటే 5 రూపాయలు ఇచ్చి కొన్నాను. నాకు పక్షులకు శిక్షణ ఇవ్వటంలో కొంత అనుభవం ఉంది, దాన్ని ఉపయోగించి చిలుకకు మర్యాద, మన్నన, మాట, పాట వంటివి నేర్పాను అన్నాడు గోవిందయ్య. అదా సంగతి, ఇంత మర్యాదగా మాట్లాడే చిలుకలు అరుదు, ఏమీ అనుకోకు, దాన్ని నాకమ్మే 1000 రూపాయలు ఇస్తాను, నువ్వు మరొక చిలుకకు శిక్షణ ఇచ్చుకోవచ్చు, ఏమంటావు అన్నాడు రాజయ్య. గోవిందయ్య ఒక పట్టాన చిలుకను అమ్మేందుకు ఒప్పుకోలేదు. కానీ రాజయ్య అదే పనిగా బ్రతిములాడటం మొదలుపెట్టాక మెత్తబడి డబ్బు తీసుకుని దాన్ని రాజయ్యకు అప్పగించాడు. అయితే వారం రోజులు గడిచి గడవక ముందే రాజయ్య కోపంతో చిందులు తొక్కుతూ చిలకతో సహా గోవిందయ్య ఇంటికి వచ్చి, ఈ చిలుకకు ఏ మాయదారు రోగం వచ్చిందో ఏమో, 2 రోజులు మాత్రం ఎంతో మర్యాదగా మాట్లాడింది, అటు తర్వాత దాని తీరే మారిపోయింది, ఇది పలకని
అమర్యాదకరమైన మాట లేదు. ఆడవాళ్ళు కనపడినప్పుడల్లా బోడిముండా అంటూ వెక్కిరిస్తుంది. నా మిత్రులకు శనిగ్రహాలు అని పేరు పెట్టింది. బంధువులు వస్తే మీ దినకర్మలు ఎప్పుడు అంటూ పలకరించింది. ఇలా ఎన్నని చెప్పను అంటూ గోవిందయ్య మీద తాడి ఎత్తిన ఎగిరాడు. ఈ జరిగిన దానికి నా మీద కోపం తెచ్చుకొని ప్రయోజనం లేదు. ఇప్పుడు నన్నేం చేయమంటారో చెప్పండి అన్నాడు గోవిందయ్య శాంతంగా. నీ చిలుకను తీసుకొని నా డబ్బు నాకివ్వు అన్నాడు రాజయ్య. అయ్యా, అదేం కుదరదు. మీరు మోజుపడి చిలకను కొనుక్కుపోయారు. చిలక ఏ గూటిలో ఉంటే ఆ గూటి పలుకులు పలుకుతుందని సామెత. అయినా మర్యాద మరిచిన చిలుకను నేను మాత్రం ఏం చేసుకుంటాను? వద్దనుకుంటే దాన్నలా గాలికి వదిలేయండి అన్నాడు గోవిందయ్య. రాజయ్య మారు మాట్లాడలేక పంజరంలో నుంచి విసురుగా చిలుకను బయటికి లాగి విడిచిపెట్టి పంజరాన్ని నేలకేసి కొట్టి కదం తొక్కుతూ వెళ్ళిపోయాడు. రాజయ్య వెళ్ళిన కొద్ది నిమిషాలకు గోవిందయ్య భార్య ఇంట్లో నుంచి వచ్చి భర్తతో, ఆ దరిద్రపు గొట్టు చిలుక గాలికి వదిలిపెడితే ఎగిరి వెళ్ళిపోక తగుదునమ్మా అంటూ పెరటి వాకిలి నుంచి ఇంట్లోకి జొరబడింది. ఇప్పుడు అది తిట్టే తిట్లకు హద్దు పద్దు లేదు. ఎంత అదిలించినా పోవటం లేదు అన్నది. భార్య మాటలకు గోవిందయ్య పెద్దగా నవ్వి, చిలుకను అలా ఊరికే ఆడిపోసుకోకు. అది మన అదృష్టదేవత. దానికి ప్రతి 4 దినాలకి ఒకసారి తిన్నన్ని బాదం పప్పులు పెట్టాలి. అలా చెయ్యకపోతే దానికి కోపం వచ్చి మంచి మర్యాద మరిచి తిట్లకు లంకించుకుంటుంది. ఇది కోయవాడు నాకు చెప్పిన రహస్యం. రాజయ్యకు నేను చెప్పలేదు అన్నాడు. సరే, ఇప్పుడు దాని నోరు మూయించడం ఎట్లా అని అడిగింది గోవిందయ్య భార్య. దానికి గూట్లో ఉన్న బాదం పప్పులు తీసిపెట్టు. క్షణాల్లో అది ఎంత మర్యాదగా మాటలు పలుకుతుందో నీకే తెలుస్తుంది అంటూ గోవిందయ్య చెప్పులు తొడుక్కొని రచ్చబండకేసి బయలుదేరాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.